తెలంగాణ జిల్లాల కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. 2 సెషన్లుగా మీటింగ్ జరగనుంది. మొదటి సెషన్లో జనగణనపై సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లతో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సెషన్ కు హాజరు కానున్నారు. ఈ భేటీకి సంబంధించి అధికారుల పనితీరుపై సీఎస్ తో నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఆ రిపోర్టు ఆధారంగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం సెషన్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంశంపై విస్తృత చర్చ జరగనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లకు సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. తెలంగాణ జిల్లాల కలెక్టర్ల సమావేశం అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. 2 సెషన్లుగా అయితే మీటింగ్ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, వైష్ణవి, గత కొద్ది నెలలుగా తెలంగాణలో ఎన్నికల వాతావరణం, ఎన్నికల హడావిడి జరిగింది. అయితే ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల్లో మునిగి తేలిందని చెప్పవచ్చు అధికార యంత్రాంగం. గత కొద్ది రోజులుగా జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల తర్వాత ప్రభుత్వం ప్రస్తుతం ఇటు ప్రజాపాలనమైన దృష్టి సారించిందని చెప్పవచ్చు. ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేపట్టినటువంటి జనగణన ఏ విధంగా నిర్వహించాలి అన్నటువంటి విషయం మీద ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో మొదటిగా అంటే సిఎస్ రామకృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ జిల్లా కలెక్టర్లతో పాటు ప్రత్యేక కార్యదర్శులు, అదేవిధంగా కార్యదర్శులు పాల్గొంటున్నారు. మొదటి సెషన్లో ఇటు జిల్లా కలెక్టర్లకు సిఎస్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా చూసేదంటే కేంద్ర ప్రభుత్వం 10వ తేదీ నుండి అమలు చేస్తున్నటువంటి జనగణన ఏ విధంగా నిర్వహించాలి, అందులో కలెక్టర్ల పాత్ర ఏంటి, కింది స్థాయి అధికారుల పాత్ర ఏంటి, వాళ్ళు ఏ విధంగా జనగణన నిర్వహించాలనేటువంటి అంశం మీద కలెక్టర్లతో చర్చించడంతో పాటు అనంతరం జరిగేటువంటి మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి సీఎం అదేవిధంగా మంత్రుల సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది, ప్రజల్లో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళాలి, ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయా అనేటువంటి విషయం చర్చించడంతో పాటు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ అంటే ముఖ్యంగా 2 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ రూపొందించిందని చెప్పవచ్చు. ఈ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే అంశం మీద కలెక్టర్ల ఫీడ్బ్యాక్తో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా చూసేది ఉంటే ఎన్నికల తర్వాత ఇటు గ్రామ పంచాయతీలనే కావచ్చు, నగరాలు, పట్టణాల్లో కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, అదేవిధంగా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి అంశాన్ని కలెక్టర్లు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్తో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, ప్రధానంగా చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటు విద్యుత్ సమస్య కావచ్చు, అటు ఆ రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, ఇలాంటి సమస్యలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచినీటి సమస్య, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తర్వాత ఇటు చైర్మన్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత నగరాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలి అన్నటువంటి అంశం మీద చర్చించడంతో పాటు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో అంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఏ విధమైనటువంటి అంశాలను చేర్చాలి, ప్రజల్లోకి ఏ విధంగా అధికారులు వెళ్ళాలి, ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలి, ముఖ్యంగా తాత్కాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి, శాశ్వతంగా ఉన్నటువంటి నిధుల
కేటాయింపు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చు, వాటికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి, వాళ్ళ ప్రజల యొక్క సమస్యలను ఏ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి వాటిని అన్నిటి పరిష్కరించడంతో పాటు అక్కడికక్కడికే అంటే వ్యక్తిగత సమస్యల నుండి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి కావచ్చు, పట్టణ స్థాయి కావచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత అధికారులకు అప్పజెప్పడంతో పాటు అన్ని విభాగాలకు రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, అదేవిధంగా వాటర్ బోర్డు కావచ్చు, మిగతా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇలాంటి శాఖలన్నింటినీ సమన్వయం చేసి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, అర్హులకు చేరుతున్నాయా లేదా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో కావచ్చు, మిగతా అంటే రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కావచ్చు, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సన్న బియ్యం రేషన్ బియ్యం కావచ్చు, వీటన్నిటిలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగకుండా కలెక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కలెక్టర్లు వారధిగా ఉండాలనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా చూసేదంటే 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఈ మరో 2 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఏ విధంగా చేయాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటు కలెక్టర్లతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రత్యేక కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఏ విధంగా వీటిని అన్నింటిని ముందుకు తీసుకువెళ్లేటటువంటి అంశాన్ని చర్చించే అవకాశం ఉందని చెప్పచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.